ఛాలెంజ్ చేస్తా, మీకు చూపిస్తా. నది ప్రశాంతంగా ఉండాలో కూర్చుంటే మీకే చూపిస్తా. శుద్ధి చేసుకుంటా అందరి చూసే నేత్రాలు భావన స్థితులు మీరు చూడగలిగితే కన్నా తిరిగి శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. దగ్గరికి పోయి చూస్తే ఏముడు శుద్ధి తనకు తానే చేసుకుంటుంది గంగమ్మ. గంగమ్మ మనం చూడలేము, మన కంటికి కనబడుతుంటే బ్యాక్టీరియా కంటికి కనబడుతుందా? అదే గంగ. మనకు తెలియని రూపంలో, తెలియని స్థితిలో బ్యాక్టీరియాకు రూపం లేదు, కనుక్కోలేము. ఇదే విషయంగా మన సనాతనంలో ఇంకొకటి కూడా ఉంది. గంగ ప్రాశస్త్యంలో మన ఆవు ప్రాశస్త్యం గోవు. గోవులో 3 కోటి దేవతలు ఉండాలంట. గోవులో 3 కోటి దేవతలు ఎక్కడి నుంచి ఉంటారు? అదొక హాస్యాస్పదం ఉన్నట్టుగా మిగతా మతస్థులు మాట్లాడతారు. కానీ గోమూత్రం ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ సైంటిస్టు అందరూ విదేశీయులు ఆశ్చర్యపోయి ఒప్పుకున్నది ఏమంటే ఈ గోమూత్రంలో 3 కోట్ల రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. చూడండి, సరిపోయిందా లేదా? 3 కోట్లు కరెక్ట్ అయిందా లేదా? 3 కోట్ల రకాలు, 3 crores ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ గోమూత్రం. 3 కోట్ల రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి అంటే అప్పుడు మన సనాతనంలో చెప్పిన 3 కోటి దేవతలు గోవులో కొలువై ఉన్నారండి. గోమూత్రం క్యాన్సర్కి మందు, గోమూత్రం షుగర్కి మందు, గోమూత్రం అన్ని రకాల సర్వ వ్యాధులకు మందు. ఇప్పుడు అందరూ వాళ్ళు విదేశస్తులు తాగుతున్నారు, మనం మాత్రం అసహించుకుంటాం. సనాతనంలో దాని గోమూత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా మనం అసహించుకుంటే చర్చ అంటాం. ఇప్పుడు విదేశస్తులు తాగుతున్నారు. అందుకని గోమూత్రం ఖచ్చితంగా 3 కోట్ల బ్యాక్టీరియా అందులో ఉంది. సైన్స్ చెప్పింది, ఇప్పుడు నమ్ముతారు, ఇంతకుముందు నమ్మరు. ఎందుకంటే మన మీద జరిగిన దాడి, సంస్కృతిపై జరిగిన దాడి వల్ల మనం వెనుకబడిపోయి మన ధర్మాన్ని మనం మర్చిపోతూ వెళ్తున్నాం. ఇప్పటి నుంచి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మన ధర్మాన్ని మనం మర్చిపోతూ వెళ్ళిపోతున్నాం. వెనక్కి పడుతున్నాం కానీ ముందుకులా. ఇప్పుడే ముందుకు పోవడం మొదలైంది. ఈ గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి మొదలైంది. మన దేశ సంస్కృతి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మీకు మన శంకర్ల వారు, ఆదిశంకర పరంపరలో కంచి పీఠాధిపతి మహాపెరియవ గురించి తెలుసా? కంచి మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట చెప్పారు. ఇక్కడ నార్త్ ఇండియా నుంచి గుజరాతీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర వంశ పారంపర్యంగా మన సోమనాథ్ దేవాలయం ఉంది కదా గుజరాత్లో, సోమనాథ్ దేవాలయంలో శివలింగాన్ని బద్దలు కొట్టేసి 3 అడుగుల హైట్ ఉన్న శివలింగాన్ని ముక్కలు చేసి ఆ ముక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళ మసీదులో మెట్ల కింద పెట్టుకున్నారు. కొన్ని ముక్కల్ని భద్రపరుచుకున్నారు మన వాళ్ళ వంశాల్లో, వాళ్ళ ఇళ్లలో 1000 సంవత్సరాలుగా పెట్టుకుంటున్నారు. 100 సంవత్సరాల ముందు మహాస్వామి వారిని కలిసి చెప్తే ఇది ఇప్పుడే అవసరం లేదు, దానికి సమయం వస్తుంది, రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత దానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది, అంతవరకు నీ దగ్గర భద్రంగా పెట్టు అని చెప్పారు. ఎప్పుడు 100 సంవత్సరాల ముందు మహాస్వామి వారు రామాలయం అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆయన ఎప్పుడు చెప్పాడు? అప్పుడు రామ మందిర నిర్మాణం గురించి అనుకున్నారు ఎవరైనా? రామ మందిర నిర్మాణం జరుగుతుంది, ఆ తర్వాత దీనికి ఒక కార్యక్రమం జరుగుతుంది, ఈ సోమనాథ లింగం యొక్క ముక్కలు దీంతో లింగ ప్రతిష్టాపన జరుగుతుంది అని. అప్పుడు దాని అవసరం అది అయిపోయిన తర్వాత జరుగుతుందని ఇప్పుడు అది మొదలైంది. ఈయన మన గురువు గారు కోయంబత్తూరులో ఉన్నారు కదా, గురువు జగ్గి వాస్తవ్ ఆయన వెళ్ళింది విషయము. ఆయన దాన్ని హిస్టరీ తీశాడు, దానికి పెద్ద ఇదిగా చేయబోతున్నారు. సో 100 సంవత్సరాల ముందు చెప్పిన మన మహాస్వామి వారి మాట నిజమైందా? ఇదే మన ధర్మం యొక్క గొప్పతనం. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్ని చెప్పాలి మన ధర్మం గురించి, మన కాశీ గురించి ఎన్ని చెప్పాలి. లెక్కలేనంత మంది మహానుభావులు ఎవరెవరో ఎన్నెన్నో వాళ్ళ లీలలు, వాళ్ళ కథలు ఉంటాయి చూసుకుంటే. మన కుమారస్వామి మఠం ఉండేది. కుమారస్వామి ఎవరు? మనం కుమారస్వామి అంటే మన పురాణంలో మన కార్తికేయుడు కుమారస్వామి. కానీ కాశీలో కుమారస్వామి ఒక యోగి. ఆ యోగి రూపంలో వచ్చిన వాడు కార్తికేయుడే. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి కాశీలో స్థానం లేదు.
మీరు ఎక్కడన్నా చూడండి, స్థానం ఉందా? గణేష్ ఆలయాలు ఉంటాయి, శివుడు పార్వతుల అమ్మవార్లకు తప్ప సుబ్రహ్మణ్యానికి ఎక్కడా లేదు, స్థానం ఇవ్వలేదు. కానీ ఆయనే అనేక సిద్ధుల రూపంలో కాశీలో సంచరిస్తూనే ఉంటాడు. ఆ సిద్ధుడే కుమారస్వామి. కొడుకే కదా స్వామి, కొడుకే కదా శివుడికి. ఒక యోగి రూపంలో వస్తాడు ఆయన. యోగి రూపంలో ఎక్కడ చూడు కొడుకే కదా, ఎందుకు ఆయన స్థానం లేదని నేను అడిగాను. లేదు, దాన్ని ఇవ్వలేదు అంతే. అందుకే దీని గురించి ఈ కుమారస్వామికి స్థానం ఇవ్వలేదని బాధపడింది దేంట్లో అంటే, ఆయన చెప్పిందే స్కంద పురాణం. స్కందుడు తన పురాణాన్ని తానే చెప్పుకున్నాడు. ఆ స్కంద పురాణంలోనే కాశీ గురించి వర్ణన ఉంది. కాశీ గురించి, గొప్పతనం గురించి సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి వివరించాడు. స్కంద పురాణంలో మొట్టమొదటిగా ఆయన వివరించిన పట్టణము, నగరం గురించి, క్షేత్రం గురించి ఏదంటే అరుణాచల మహత్యం. మొట్టమొదట స్కంద పురాణం తెలుపబడిన క్షేత్రం అరుణాచలం. రెండవది వెంకటాచలం, వెంకటాచల మహత్యం తిరుమల గురించి. మూడవది కాశీ మహత్యం. ఈ కాశీ మహత్యంలో ఈ అగస్త్యుడు వచ్చింది చేసిందంతా మొత్తం కాశీ వర్ణన ఇవన్నీ అందులో ఉన్నాయి. కుమారస్వామికి స్థానం లేదు కాబట్టి ఆయన యోగుల రూపంలో ఇప్పుడు ఈ కాశీలో ఎంతో ఆయన ఉండి, ఇక్కడ మఠంలో ఉండి ఎన్నో చేశాడు. ఆయన అందరికీ బాగలేని వాళ్ళకు బాగవడం, రకరకాల అన్నీ చేస్తూ ఉంటే అప్పుడు ముస్లిం చక్రవర్తి ఉన్నారు. వాళ్ళు ఇది ఏదో ఫకీరు ఇట్లా చేస్తాడు, జనాలను మోసం చేస్తాడు, వాడిని తీసుకొచ్చి జైల్లో వేయండి. బట్టలు వచ్చి ఈయన పిలిస్తే ఈయన ఏమంటాడు, సరే మీరు పండి, అంత అహంకారంగా ఉందా చక్రవర్తికి అని, మీరు పండి నేను వస్తున్నానని అమ్మ అని పిలుస్తాను.